నాకు సంస్కారం ఉంది నాకు. నేను ఎక్కడ కూడా అన్పార్లమెంట్, దయచేసి అసెంబ్లీ అఫేర్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ఎక్కడైనా పొరపాటు మాట్లాడి మీరు సభాధిపతి నిర్ణయం తీసుకోవచ్చు, నన్ను బయటకు కూడా పంపండి. వారు మాట్లాడింది నన్ను ఆ ఉద్దేశంగా మాట్లాడితే మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలియదు అన్నట్ట, అజ్ఞానంలో అన్నట్ట, జ్ఞానం లేదన్నట్టుగా ట్రైనింగ్ రాని మీరు, ట్రైనింగ్ రాకుండా మీరు మాట్లాడుతున్నారా? ఇలా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మొదటిసారి ఎమ్మెల్యేకి ఏమైతే అరే పార్లమెంట్ మెంబర్ చేసిన తెలంగాణ కోసం కొట్టాడినా నీ లెక్క నీ నాయకుడు ఉన్నాడు, చేరు పటాకు కుక్క పటకా నన్నలే మిమ్మల్ని అన్నాడు తెలంగాణ చౌకుల తెలంగాణ ఉద్యోగుల పార్టీ మారి నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? రాజధాని ఎన్నికనే అవుతుంది. నేను నా పార్టీ, నా కన్నతల్ల లాంటి పార్టీ కష్టాలు ఎవరు చెప్పినా పార్టీ మారలే. మీరు పార్టీ మారేసి నేను 3 సార్లు ఎలక్ట్ అయినా గొప్పడు ఎట్లా? ఏ పర్సనల్ ఇష్యూ నా గురించి మాట్లాడు. మీరు పర్సనల్, నువ్వు కూడా మొదటిసారి అయినావు. ఆ మాట మాట్లాడడం తప్పు. మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట దయచేసి అధ్యక్ష అది వాపసు ఇవ్వాలి, రికార్డులో తొలగించారు. నేను మొదటిసారి ఎమ్మెల్యే అనేది మాత్రాన ఎక్కడైనా అన్పార్లమెంటరీ ఒక మాట పొరపాటు మాట్లాడితే నాకు ఏ శిక్ష వాడుకుని దయచేసి ఇది మీరు నిర్ణయం చేసేది నేను కోరుతా ఉన్నా. మీరు నాకు అవకాశం వచ్చిండ్రు, మీరు ఇచ్చిండ్రు, నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. షేరు పటాకనా, పేపర్ స్ప్రెడ్ డూప్లికేటా, దొంగటి పని అనలే. నేనేనా? నేను ఏమనలే. నేను మీరు ఏం మాట్లాడినరో గదే మాట్లాడుతున్నా. దొంగడు బెడపల నేను కళ్ళు వేనే ఎడవలేను. నేను కళ్ళు వేనే నన్ను చంపురు. నేను ఏమనలే అధ్యక్ష. మీరు నాకు అవకాశం ఇచ్చారు. గౌరవ మంత్రి సీతక్క గారు మాట్లాడినరు కాబట్టి మరి అది వెల్ఫేర్ ఏదో వారితో మాట్లాడితే అయిపోవా? వెల్ఫేరు ఆ దొంగ ఏడుపులు దొంగ కాళ్ళు వేరే నేను అనలే కదా. అని మీరు చెప్పాలి కదా మంత్రులకు. నాకు సంబంధించిన పార్లమెంటరీ ప్రొసీడింగ్ లా పెప్పర్ స్ప్రే ఒరిజినల్ డూప్లికేటా చర్చ చేద్దాం. నేను మాట్లాడలే. కుక్క చేరు పటాకా అని వాళ్ళ నాయకుడు వీడియో చూపెడతాం మీకు. వాళ్ళ నాయకుడు ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు, రోజు తెలంగాణ ఉద్యమంలో కుక్క చేరు పటాకా ఎవరి శవం గారు దానికి ఏడుస్తారని వాళ్ళ నాయకుడు అన్నాడు అధ్యక్ష. అది నేను అన్నది కాదు అధ్యక్ష, వాళ్ళ నాయకుడు అన్న మాట చెప్తాను. నా ఉద్యమానికి సంబంధించిన నా స్పీకర్ గారు కానీ ఆనాడు ఉన్నటువంటి కాలు కూడా ముఖ్యం అధ్యక్ష, అది కూడా చెప్పాలి. తెలంగాణ సాధనకు నేను పార్టీ మారి నిన్న మా నాయకురాలు ప్రియాంక చెప్పినట్టుగా ఇళ్ళకాయలు అవగానే పూరితులై వాషింగ్ మిషన్ పెట్టుకోవాలి. మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బరాబర్గా కమిటెడ్గా ఉన్నాం. కష్టపడిన మీరు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇంకా చాలా చేయాలంటే అట్లా వ్యక్తిగతంగా పోతే నేను చాలా అంశాలు ఉన్నాయి. ఏ ఉత్సవాల పేరు మీద ఏమేమి మాట్లాడినా ఏమేమి జరిగిందో చెప్తాం. స్పీకర్ సార్, ఇది మేము కరీంనగర్ తెలంగాణ చౌక్లో కొట్లాడ నువ్వు అసెంబ్లీ తీసుకొస్తే ఎట్లా అధ్యక్ష? మేము కరీంనగర్లో ఎందుకు ఓడిపోయిన పారిపోయిన వర్డ్స్ అంటాను. ఇప్పుడు అన్నా ఆ వర్డ్ అంటానా? నేను ఎందుకు మాట్లాడాలి? కరీంనగర్ జిల్లా నుంచి ఎందుకు పారిపోయినా అన్నానా? నేను అన్నానా?